ఈరోజు కృష్ణా జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడడం కలకలం సృష్టించింది. వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు బీబీగూడెం అండర్ పాస్ వద్ద ఈ గంజాయి పట్టుబడినట్లు తెలుస్తోంది. ఇది దాదాపు 112 కేజీల వరకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. గంజాయిని తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన పూణే వాసి దీపక్ అనే వ్యక్తిని కూడా ఈ గంజాయితో పాటు అరెస్ట్ చేశారు. మనకు సాధారణంగా ఉత్తర ఆంధ్రాలో ఈ గంజాయి పెద్ద ఎత్తున లభిస్తుంది. ఆ ప్రాంతంలో దీన్ని ఎక్కువగా సాగు చేస్తారు. ఉత్తరాంధ్రలో భారీ స్థాయిలో పండుతున్న ఈ పంటని వివిధ రాష్ట్రాలకు తరలించడంలో ఎన్నో ఏళ్లుగా నెట్వర్క్లు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైజాగ్ ప్రాంతం, నర్సీపట్నం, అరకు ఈ ప్రాంతాల నుంచి సేకరించి దాదాపు 112 కిలోలు ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం వద్ద బీబీగూడెం అండర్ పాస్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు పట్టుబడడం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ గంజాయిని సీజ్ చేసి నిందితుని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్టు తెలియజేశారు. అలాగే గంజాయి రవాణా ఎక్కడ జరిగినా పటిష్టంగా అణిచివేస్తామని ఎస్పీ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. పెనమలూరులో కూడా గంజాయి పాకెట్లు పార్సల్ చేస్తున్న 5 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ తెలియజేయడం విశేషం. మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి పైన పటిష్టమైన నిఘా పెట్టి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే గంజాయి చలామణి తగ్గుముఖం పట్టింది. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో రాష్ట్రాన్ని దాటించడం ద్వారా తమ నెట్వర్క్ ఇంకా బలంగానే ఉందని ఈ గంజాయి స్మగ్లర్లు చాటి చెప్తున్నారు. ఈ దీపక్ అనే వ్యక్తిని పూర్తి స్థాయిలో విచారిస్తే ఈ ముఠాల వెనక ఉన్న పెద్దలు ఎవరనే విషయం వెలుగులోకి వస్తుంది. పోలీస్ వ్యవస్థ ఈ ఒక్కరిని అరెస్టు చేయడంతో సరిపెట్టకుండా ఈ గంజాయి మూలాలు ఎక్కడున్నాయో మూలాలపై దాడి చేస్తేనే ఫలితాలు ఉంటాయి. ఈ రవాణా చేసేవారు కూలోళ్ళు, ఇంకోటో చిన్నపాటి వ్యాపారులు అయి ఉంటారు. కాబట్టి ప్రముఖ వ్యక్తులు దీని వెనక ఉండేవారు. గంజాయి ముఠా నాయకులని ప్రభుత్వం చట్టం ముందుకు తీసుకువచ్చిన కొద్దే ఈ గంజాయి నివారణ అనేది సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.